హాయ్ అందరికీ. ఈరోజైతే మనం కేక్ చేద్దాం. నేను ఈ కప్పుతో కప్పున్నర పిండి అయితే తీసుకున్నానండి. ఇదిగో గోధుమ పిండి. ఈ కప్పుతో కప్పున్నర గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే ఇందులో వేసిస్తున్నా, చూడండి. ఇప్పుడు ఇదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార అయితే తీసుకుంటున్నా. ఇదిగోండి, ఈ ముప్పావు కప్పు పంచదార అయితే తీసుకొని ఇందులో కలిపేస్తున్నా. ఇదిగోండి, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ వంట సోడా అండి ఇప్పుడు వేసింది. ఇదైతే హాఫ్ స్పూన్, ఇది కొంచెం అంతా బేకింగ్ సోడా, ఫస్ట్ వేసింది అయితే వంట సోడా. ఇప్పుడైతే ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేస్తూ మన బ్యాటర్ అయితే కలుపుకుందాం. ఒకే సైడ్ నుండి అయితే కలపాలండి. కొంచెం కొంచెం పాలు వేస్తూ దోసల పిండిలా కలుపుకోవాలి. ఇదిగోండి, బ్యాటర్ అయితే ఇలా రెడీ అయింది. దీనిలో కొంచెం అంత 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. దీనిలో కొంచెం ఇదైతే చాక్లెట్ సిరప్ అండి. నేనైతే డబుల్ బాయిలింగ్ చేశాను. ఇది చాక్లెట్ సిరప్ కూడా వేసేస్తాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి, ఇలాగైతే రావాలి. ఇప్పుడైతే నేను ఈ గిన్నెలో కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. దీనికైతే ఆయిల్ రాస్తాను. దీనికి ఆయిల్ రాసి ఇప్పుడైతే పిండి అయితే చల్లుకుంటాం.
చూడండి, పిండి అయితే చల్లేసాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసుకుంటాను. ఇదిగోండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం హీట్ చేసుకున్న ప్యాన్లో అయితే పెడదాం. ఇదిగోండి, నేను ఈ ప్యాన్ పెట్టి 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇదిగో వేడైంది. ఇసుక అయితే వేసానండి ఇందులో. దీనిపైన ఇప్పుడు స్టవ్ స్టాండే పెట్టుకుంటున్నా. నా దగ్గర స్టాండ్లు ఏమీ లేవు. ఇలాగైతే పెడుతున్నా. ఇప్పుడు దీని మీద బ్యాటర్ పెడతాం. స్టాండ్ అయితే తీసి కూరగిన్నె అయితే పెట్టానండి. దీని మీద అయితే ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం. ఇదిగోండి, మూత అయితే పెట్టేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. ఇదిగోండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఇదిగోండి, కేకు మెత్తగా స్పాంజ్లా ఉంది. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పట్టుకుంటే చాలా మెత్తగా ఉందండి. ఇదిగోండి, మన స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. దూదిలా చాలా మెత్తగా ఉంది. ఇప్పుడైతే వేడిగా ఉంది. కేక్ అయితే బేక్ అవ్వడానికి నాకైతే 30 గంట అయితే పట్టిందండి. లాస్ట్కి కేక్ అయితే రెడీ అయిపోయింది.